హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఇలా ఒకసారి గోధుమ పిండి రవ్వతో దోశలు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ దోశల పిండిలో బేకింగ్ సోడా కానీ అలానే బియ్యం పిండి కానీ వేయలేదండి. ఆ రెండు వేయకపోయినా పెరుగు వేసినా కూడా మనకి పిండి అనేది కొంచెం స్మూత్ వచ్చేస్తుంది కదా. దోశలు సరిగా రావేమో అన్న డౌట్ ఏమీ వద్దండి. ఈ వీడియోలో ఉన్నట్టుగా ఫాలో అయిపోండి. చాలా బాగా వస్తాయి దోశలు. ఎన్ని దోశలు తింటున్నామో కూడా తెలియదండి. అన్ని తినేస్తాము. చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడతా ఉండాలి కదండి ఈవినింగ్. వాళ్ళకి ఇలాగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. దోశలతో పాటు ఇలా పుదీనా టొమాటో చట్నీ కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి రవ్వ దోశలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు వేరుశనగలను వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అలానే 1 స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకుని ఒకసారి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు ధనియాలు అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర దానితో పాటే ఒక 6 నుంచి 8 వరకు మెంతులు యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్ని చేదు వస్తుందండి. దానివల్ల బాగుంటుంది టేస్ట్ చట్నీ అనేది. ఈ ధనియాలు జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి. కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకుని తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి ఫ్రై అవుతున్నంతసేపు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. మీరు మీడియంలో పెట్టినా హైలో పెట్టినా త్వరగా ఫ్రై అయిపోయి చేదొచ్చేస్తుంది. తాలింపు అనేది బాగుండదు అసలు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాను యాడ్ చేసుకోవాలండి. మీడియం సైజు పుదీనా కట్టలు ఇక్కడ 2 వరకు తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పుదీనా అనేది. ఇంకా ఆయిల్ ఏమీ వేయనవసరం లేదండి. అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. టొమాటో ముక్కల మీద ఉప్పు వేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి త్వరగా మగ్గిపోతుందండి టమోటా అనేది. ముగ్గిన టమోటాలు ఇక్కడ మీడియం సైజువి 2 వరకు తీసుకున్నా. అలానే కొంచెం పులుపుకి తగ్గట్టుగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వద్దు. తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు దోశల పిండిని కలుపుకుందాం. గిన్నె తీసుకుని దానిలోకి 1 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత 3/4 కప్ వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ. రవ్వ యాడ్ చేసిన తర్వాత దానిలోకి 3/4 కప్ వరకు మజ్జిగను యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ ఏంటంటే 1/2 కప్ పెరుగు తీసుకున్నారనుకోండి దాన్ని బాగా చిలికి దానిలోకి 1/2 కప్పులో సగం వాటర్ని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మరి బాగా పుల్లగా ఉండకూడదండి. అలా అని కమ్మని పెరుగు కూడా కాదు. లైట్గా మనకి పులుపు వస్తుంది కదా, ఆ పెరుగు అయితే సరిపోతుంది. పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే త్వరగా ఉండగట్టేసి పిండి కలుపుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒకసారి పిండిని గట్టిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత కావలసినంత వాటర్ని వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపెట్టుకున్న పిండికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి. టొమాటో అనేది బాగా ఫ్రై అనవసరం లేదండి. వాటర్ అంతా వచ్చింది కదా, అది మగ్గేంత వరకు అయితే సరిపోతుంది. మీ దగ్గర పుదీనా కనుక అవైలబుల్గా లేకపోతే పుదీనా ప్లేస్లో మీరు కొత్తిమీరనన్నా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు చట్నీ అనేది. లేదా కొత్తిమీర కూడా అవైలబుల్గా లేకపోతే పల్లీలు తాలింపుతో పాటు ఇలా టొమాటోలు వేసుకుని చట్నీ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది చాలా. టమాటో మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. 10 నిమిషాల తర్వాత ఇలా పిండిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే 3 స్పూన్స్ వరకు క్యారెట్ తురుము దానితో పాటే
చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్ వరకు, తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే అల్లం ముక్కల్ని ఇలా తురిమి వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్లో సగం అయితే సరిపోతుంది. ముక్కల్లా వేసేస్తే పిల్లలు అనేది తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా తురిమి వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది దోశ ఫ్లేవరు. 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదండి. రవ్వ అనేది బాగా నాని పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 కప్ వరకు. అలానే ఇందులో నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి. దానికి బదులుగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేస్తున్నా 1/2 టీ స్పూన్ వరకు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిమిర్చిని ముక్కల్లా తరిగి వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చిని కూడా కట్ చేసుకున్న వేసుకోవచ్చు. అలానే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి, దోశ బ్యాటర్ లాగా. మిక్సీ జార్లోకి ఇలా పచ్చి వెల్లుల్లిని ఒక 5 నుంచి 6 రెమ్మల వరకు యాడ్ చేసుకోవాలి. అలానే ఎండుమిర్చి, ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు, దానితో పాటే ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా, టొమాటో, తర్వాత లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి గట్టి చట్నీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది. దీనికి తాలింపు కూడా అవసరం లేదు. ఇంకా స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత నీళ్లు జల్లుకొని దాని మీద ఇలా దోశలను వేసుకోవాలి. ఒక 2.5 గరిటెల వరకు పిండిని యాడ్ చేసుకుని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు మనకి మరీ పలుచగా రావండి. దోశ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. తర్వాత ఇలా పైన పిండి అంతా మనకి మగ్గిపోతుంది కదా, అప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి చుట్టూ. అలానే కొంచెం పైన కూడా యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని దోశ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆవిరికి దోశ అనేది బాగా కుక్ అవుతుంది. అలానే అడుగు కూడా అంటుకోదండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి దోశ అనేది. మనం ఇందులో బియ్యం పిండి అది వేయలేదు కదా, గోధుమ పిండితో చేసినా సరే క్రిస్పీగా బాగా వస్తాయి దోశలు. ఇలా అడుగు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా దోశను టర్న్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని. దోశ టర్న్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత 1-2 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మూత తీసుకొని దోశ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్. మూత పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ కూడా అడగనింది అంటదండి. చాలా ఈజీగా వస్తాయి దోశలు. ఈ దోశలు వేడిగా తింటేనే బాగుంటాయండి, చల్లారితే అంత బాగుండవు. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. దానితో పాటు గట్టి చట్నీ సూపర్ కాంబినేషన్ కదండి. మరి మీకు నచ్చాయా గోధుమ పిండి రవ్వ దోశలు? నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.